కడప జిల్లా చెమ్మలమడుగు నియోజకవర్గంలోని చిన్న కొమ్మర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించారు. 3,478 కోట్లతో చేపట్టనున్న దాల్మియా లైన్ 2 విస్తరణ ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ షల్కి నచ్కేత్ విశ్వనాథ్తో కలిసి పరిశీలించారు. ఈ నెల 15న మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, భద్రతా చర్యల్ని సమీక్షించారు. అనంతరం ప్రభావిత గ్రామాల రైతులతో సమావేశమైన అధికారులు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ఆయనకు అనుభవం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. కొత్త రూల్స్ ప్రకారం ప్రజలకు మేలు జరిగే దానికోసం మీకు సిఎస్ఆర్ కాలం కూడా రేపు వాళ్ళ లాభాల్లో సిఎస్ఆర్ కాలంలో మీకు హెల్త్ మెయింటైన్ చేయాలా, అది కూడా వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం. మీకు ఉద్యోగాలు కల్పన చేయాలా, మళ్ళీ స్కిల్ సెంటర్లు పెట్టాలంటే వేరే చోటికి బాగా నేర్పించి ఎక్కడో చోట రాష్ట్రంలో ఇక్కడ ఇచ్చేది ఇక్కడ పక్కన ఇచ్చేదానికి స్కిల్ సెంటర్ కూడా పెట్టాలా. జమ్మలమడుగు పార్టీ కాలేజీలో దాల్మియా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు కొంత భాగం వాడికి డబ్బులు ఇస్తారట మీ తరపున దాల్మియా వాళ్ళు. అదే కాకుండా దాల్మియా వాళ్ళు జమ్మలమడుగులో ఒక స్కూల్కి మేము ఇంత కన్సిడర్ చేస్తామని మీ చిన్నకొమ్మల స్కూల్ బాగు చేసి దాంతో పాటు చెట్లు నాటాలా, రైల్వే అండర్ బ్రిడ్జ్ దాంట్లో పెట్టాలా, పెద్ద కొమ్మల రూట్లో ట్రాక్లో ఇబ్బంది వచ్చినప్పుడు జనసండ రాకపోకలు చేయాలా. సమస్యలు అప్పుడు ప్రాథమికంగా వచ్చినాయి. సరే, వీళ్ళ గ్రామానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే వాగు వెడల్పు చేయటం. ఆ వాగు వెడల్పు చేసి ఊరు దాటిన తర్వాత 500 మీటర్ల వరకు కూడా వాగును వెడల్పు చేసి ఈ ప్రాంతానికి మళ్ళా ఫ్లడ్ అనేది రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ కూడా వేసాము. ఆ ఎస్టిమేట్ను కూడా కంపెనీ వాళ్ళు బై ఇన్ రైటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేశారు. నౌ దే హ్యావ్ టు స్పెండ్ దట్ మనీ. ఆ అమౌంట్ జిల్లా కలెక్టర్ డిపాజిట్ చేస్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పనిని వెంటనే మొదలు పెట్టించడం జరుగుతుంది. అలాగే నవాబ్పేటకు సంబంధించి అక్కడ కొన్ని ఇళ్ళు డ్యామేజ్ అయినాయి, పగుళ్ళు వచ్చినాయని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఏవే ఇళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు ఒక డేటా ఉంది మన దగ్గర, అది దగ్గర 1 సంవత్సర కాలం క్రితం ఉన్నటువంటి డేటా మళ్ళీ